Hi, love you. Welcome to our Length Pro channel again. So, previous గా మనం ఏవైతే డిఎస్ఏకి అవసరమో అంటే అనాలిసిస్ ఎలా చేయాలి, టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ ఎలా చేయాలి అండ్ ఏమేమి కావాలి రోడ్ మ్యాప్ అంతా చూసాం. సో ఈ రోజు నుంచి అరేస్ స్టార్ట్ చేస్తున్నాం. సో ముందు అరేస్ నేర్చుకుంటూనే తర్వాత ఆర్డర్ ఏదైతే నేను చెప్పానో అలానే మనం ఫాలో అవుదాం. సో అప్పుడు మనకి ఈజీగా ప్రతిదీ యాక్సెస్ చేసుకోవడానికి ఉంటుంది. సో అరే అంటే ఏంటి, మనం పైథాన్ లో స్పెసిఫిక్ గా లిస్ట్ అని అంటాం. అంటే ఒక పర్టికులర్ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ని ఒక దాంట్లో ఒక వేరియబుల్ లో స్టోర్ చేసుకోవాలి అని అంటే మనం అరే యూజ్ చేసుకుంటాం నార్మల్ గా, రైట్? సో ఎలా let it be I'm taking array equals to, so I'm taking 1 10 2 4 3 6. ఓకే, సో ఈ ఎలిమెంట్స్ ని తీసుకున్నాను నేను. సో ఇవి ఎలిమెంట్స్ అంటాం వీటిని. ఇందులో ఇండెక్సింగ్ ఉంటుంది. అంటే సో ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ని యాక్సెస్ చేసుకోవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 2 ని యాక్సెస్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో దాన్ని ఎలా యాక్సెస్ చేసుకుంటాం, దాని ఇండెక్స్ యూజ్ చేసుకొని చేసుకుంటాం. అంటే ఈ ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో దానికి 0 1 2 3 4 5 ఇలా. సో మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే దాని సైజ్ వచ్చేసి ఓకే, సో మన అరే సైజ్ వచ్చేసి లెంత్ ఆఫ్ అరే. సో ఇది ఇన్బిల్ట్ ఫంక్షన్ టు గెట్ ద లెంత్. సో మొత్తం ఎన్ని 6 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 6 సైజ్ అవుతుంది. అంటే స్టార్టింగ్ 0 నుంచి స్టార్ట్ అయ్యి ఇండెక్సింగ్, ఇది స్టార్టింగ్ ఇండెక్స్ అండ్ దాని నుంచి n-1 వరకు ఉంటుంది. ఇది ఎండింగ్ ఇండెక్స్. ఓకే, ఇది స్టార్టింగ్, ఇది ఎండింగ్. సో ఇలా ఇండెక్సెస్ ఉంటాయి. సో ఆ పర్టికులర్ ఎలిమెంట్ ని యాక్సెస్ చేసుకోవాలి అని అంటే మన అరే నేమ్ ఏంటి, సో ARR అరే ఆఫ్ ఇండెక్స్ ఎంత 2. సో ఇలా ఇస్తే మనకి 2 అనేది వస్తుంది. ఇది దాని వాల్యూ, పర్టికులర్ వాల్యూ. సో సేమ్ అలానే ఇంకేదైనా ఎలిమెంట్, లెట్ ఇట్ బి 1 అని ఇస్తున్నాను నేను. అంటే 1th ఇండెక్స్ లో ఏముంది ఆ అరేలో 10 అనే ఎలిమెంట్ ఉంది, రైట్? సో 10 అనేది మనకి అవుట్పుట్ గా వస్తుంది. సో ఇలా మనం యాక్సెస్ చేసుకుంటాం ప్రతి దాంట్లో. నార్మల్ గా C++, జావా వాటిల్లో అయితే మనం అరే సైజ్ ని కూడా మెన్షన్ చేయాలి. అంటే సైజ్ ని మెన్షన్ చేసి ఫస్ట్ అంటే ఎన్ని ఎలిమెంట్స్ ఇవ్వాలనుకుంటున్నాం అని మెన్షన్ చేసి తర్వాత దాంట్లో ఎన్ని అయితే ఆ సైజ్ ని బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ 6 అనేస్తే 6 ఎలిమెంట్స్ ఇవ్వాలి, 10 అనేస్తే 10 ఎలిమెంట్స్ ఇవ్వగలం. తర్వాత ఇవ్వటానికి ట్రై చేస్తే అవుట్ ఆఫ్ ఇండెక్స్ ఎర్రర్ వచ్చింది మీకు. కానీ పైథాన్ లో మనకి అవుట్ ఆఫ్ ఇండెక్స్ ఎర్రర్ అనేది రాదు. ఎందుకు? పైథాన్ అనేది డైనమిక్ ప్రోగ్రామింగ్ ని ఫాలో అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సేమ్ ఈ అరేలో ఇలా ఎలిమెంట్స్ తీసుకున్నాను, 6 ఎలిమెంట్స్. సో ఇంకొక ఎలిమెంట్ లెట్ ఇట్ బి 20 అనే ఎలిమెంట్ నేను ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది అని అంటే టోటల్ గా సో ఓకే, సో మొత్తం 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో రైట్, సో 1 10 2 ఇంకేమన్నా 2 4 3 6, రైట్? సో 4 3 6 అయిపోయింది. కానీ నేను ఇప్పుడు 20 అనే ఎలిమెంట్ ని ఈ పర్టికులర్ అరేలో ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇది మన అరే నేమ్, రైట్? సో అప్పుడు ఏమవుతుంది, దీనికి డబుల్ సైజ్ ఉండే, అంటే ఇక్కడ 0 1
2 3 4 5. సో దీనికి డబల్ సైజ్ ఉండే ఇంకొక అరేని క్రియేట్ చేస్తుంది పైథాన్ ఆటోమేటిక్ గా. రైట్. ఓకే, సో మొత్తం 6 ఉన్నాయి కాబట్టి ఇప్పుడు దాని సైజ్ 12 అవుతుంది, అంటే 12 పార్టీషన్స్ చేస్తుంది. అలాంటి ఒక యారేని అది క్రియేట్ చేస్తుంది. 3 4 1 2 3 4 5 6. ఓకే, 7 8 9 10 and 11. So 0 1 2 3 4 5 6 7 8 9 10 and ఇంకొక బాక్స్ కూడా 11. ఓకే, సో ఇప్పుడు మన ప్రీవియస్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి కాపీ అవుతాయి. 2 4 3 6. తర్వాత మనం ఇన్సర్ట్ చేయాలనుకున్న ఎలిమెంట్ 20. ఆ 20 ఇక్కడ స్టోర్ అవుతుంది. దెన్ ఇవంతా స్పేస్ ఖాళీ అవుతుంది, అంటే ఖాళీగా ఉంటుంది, ఇంకేం ఎలిమెంట్స్ లేవు కాబట్టి. ఇఫ్ ఇన్ కేస్ మనం ఏమన్నా ఇన్సర్ట్ చేస్తే ఇక్కడ మొత్తం ఇన్సర్ట్ అయిపోతాయి. తర్వాత మళ్ళీ ఏదైనా ఇంకొక 12th ఎలిమెంట్ ఏదైనా దాంట్లోకి ఇన్సర్ట్ చేయాలి అని అనుకుంటే అప్పుడు మళ్ళీ ఈ సైజ్ డబల్ అవుతుంది మళ్ళీ. ఓకే, సో ఇలా అవుట్ ఆఫ్ ఇండెక్స్ ఎర్రర్ అనేది అసలు రాదు పైథాన్ లో. డైనమిక్ ప్రోగ్రామింగ్ ఫాలో అవుతుంది కాబట్టి ఆ సైజ్ అనేది పర్టికులర్ గా ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. సో ఇలా అరే అనేది లోపల ఉంటుంది పైథాన్ లో. ఇంటర్నల్ పార్ట్ ఇలా ఉంటుంది. ఓకే, సో దీని మీద మనం సర్చింగ్ సార్టింగ్ ఎలా పెర్ఫార్మ్ చేయాలని నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. అంటిల్ దెన్ బాయ్ అండ్ హ్యాపీ లెర్నింగ్.